ముందుగా మన పత్రిజైన గురువు గారికి, సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుబ్బారావు సార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ధ్యానంలోకి వచ్చి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంటుంది. కానీ మామూలు ధ్యానం చేస్తున్నాను. మామూలులో రామేశ్వరుడు అని మా పిఎంసి తరఫున పులిమిందల నియోజకవర్గానికి పోటీ చేసినాడు. ఆయన ద్వారా ధ్యానంలోకి వచ్చినాను. కానీ అల్పదల్ప ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మౌన ధ్యానానికి రావడానికి కారణము మా సిస్టర్ ఇక్కడ వచ్చినది. ఆయన ద్వారా నేను మౌన ధ్యానానికి వచ్చాను. ఇది సెకండ్ టైం రావడము. ఇక్కడ మౌన ధ్యానానికి వచ్చిన తర్వాత చాలా నాకు అద్భుతంగా ఉంది. ఆరోగ్యంగా కానీ, అన్ని ఐశ్వర్యంగా కానీ, అన్ని విధాలా బాగుండాది. మనశ్శాంతిగా ఉన్నాను. నాకు ఇంతకుముందు పండుకుంటే నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాను. ఇక్కడ మౌన ధ్యానం 7 రోజులు జరుగుతుంది. ప్రతి నెల 23 నుండి 29 వరకు జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ 23 తేదీ స్టార్టింగ్ నాపుతూ సార్ వచ్చి అందరినీ 3 గంటలకు లేపుతారు. రూమ్కి వచ్చి 3కు లేపితే 4 గంటలకల్లా ప్రిపేర్ అయ్యి అంతా స్నానం చేసి సుధాకర్ సామాధి దగ్గర ధ్యానానికి కూర్చోబెడతారు. అక్కడ 7 వరకు ధ్యానం చేపిస్తాడు సుబ్బారావు సార్ ఆధ్వర్యంలో. 7కు రమణ సదనంపై గ్రీన్ టీ ఇస్తారు. గ్రీన్ టీ తాగిన తర్వాత 7 నుండి 9 వరకు సేవ చేపిస్తాడు ఇక్కడ అందరికీ. అది ఆరోగ్యంగా ఉంటుంది బాగా మనందరికీ. 9కి మంచి అల్పాహారం ఇస్తారు. మంచి ఫుడ్డు, మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ ఇస్తారు. 9 నుండి 10 వరకు అది తీసుకొని 10 నుండి 1 గంట వరకు రమణ సదనంలో ధ్యానం చేపిస్తాడు సుబ్బారావు సారు. 1 గంట తర్వాత మంచి మజ్జిగ, తర్వాత అమ్మలు ఇస్తారు రాగి గింజి. 1 గంట నుండి 2 వరకు అది అయిపోతుంది. 2 నుండి సుబ్బారావు సారు ఆధ్వర్యంలో మన పత్రిజీ రూమ్ ఉన్నది. ఆ రూమ్ దగ్గర ధ్యానం చేపిస్తారు 4 వరకు. 4కు మళ్ళీ టీ ఇస్తారు. 4 నుండి మన సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం చేపిస్తారు. 6కి అయిపోతాయి. 6 నుండి 7 వరకు ఆటలు పాటలు చేపిస్తారు. 7 నుండి 9 వరకు మళ్ళీ ధ్యానం చేపిస్తారు. సజ్జన సాంగత్యం జరిపిస్తారు. రాత్రికి మంచి అల్పాహార ఫుడ్ ఇస్తారు. ఇక్కడ సజ్జన సాంగత్యం వల్ల మనం తెలుసుకోవడం చాలా ఉంటుంది. నిన్న మేడం చెప్పింది మానవ జన్మకు ఎటువంటి జ్ఞానం కావాలనేది కొన్ని పాటల రూపంలో చెప్పింది. ఆ పాటలు వింటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వచ్చిన దానికి, మౌన ధ్యానం వచ్చిన దానికి ధ్యానము తెలుసుకోవచ్చు, మౌనంగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. వాళ్ళు చెప్పే సజ్జన సాంగత్యం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. చాలా తెలుసుకుంటాము, మంచి మార్పు వస్తుంది. మా ఊళ్ళో 2 పిరమిడ్లు ఉన్నాయి. ఒక ఫస్ట్ పిరమిడ్ మన పత్రి సార్తోనూ ఓపెన్ చేయించినాం. మళ్ళీ సెకండ్ టైం పత్రి సార్ రాలేకపోయినాడు. మాది పులిమిందుల దగ్గర తాతిడిపల్లి అనే గ్రామము. ఇప్పుడు తర్వాత మా పొలం కొన్నాము. మా ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో దేడదాటని ఊళ్ళో. అక్కడ 20x20 ఒక పిరమిడ్ కడుతున్నాము. అది మన సుబ్బారావు సార్తోనే ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్.